అందరూ కూడా సంకల్పం చెప్పుకోవాలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि
బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి, మీ యొక్క పేరును స్మరించుకోండి, మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి, మీ యొక్క పిల్లల పేర్లను, మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠంగా విరాజమానమవుతున్నటువంటి తిరుమల క్షేత్రం నుండి ఈనాడు శ్రీనివాస ప్రభు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు కూడా ఆచార్యస్వామి వారు మనందరి చేత కూడా సంకల్పాన్ని చెప్పించడం జరిగింది. కర్త కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదకః అన్నట్లుగా చేసేవారికే ఈ ఫలితం రాదు. అలాగే తిరుమల క్షేత్రంలో ఎవరైతే కూర్చుని ప్రత్యక్షంగా కళ్యాణాన్ని చూస్తున్నారో వారికే ఫలితాన్ని ఇస్తాడా పరమాత్మ అంటే, మనం మన ఇళ్లలో కూర్చుని భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించినా సరే సమానమైనటువంటి ఫలాన్ని పరమాత్మ మనకు అందిస్తాట ఈ కళ్యాణోత్సవ వీక్షణం ద్వారా. కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవాంతం వరకు కూడా మనం భగవన్ నామస్మరణ చేస్తూ కాసేపు బయట వ్యాపకాలన్నీ కూడా పక్కన పెట్టి పరమాత్మ యొక్క దివ్యమంగళ విరాట్ రూపాన్ని వీక్షిస్తూ అదుగో సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అన్నట్లుగా స్వామివారి యొక్క కరుణకు దయకు ఏమైనా ఒక రూపం ఉన్నది అంటే అది సాక్షాత్తుగా అమ్మవారేనట. ఆ కరుణా స్వరూపిణిని మనం ఇప్పటివరకు కూడా వీక్షిస్తూ ఉన్నాం. నమస్కరిద్దాం. గోవింద గోవింద. పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తుదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్నవం. భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతోం భగవతానుధ్యాతోం భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్సువరోం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమానస్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణద్రవిశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాః వాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు
सरस्सरित्सु परिपूरितेषु अपोऽपि गृह्णन् प्रतिपादकिष्के कृणोमि धत्ताकं शुचिरकं सुशर्माम् इदमापः शिवाः शिवतमाः शान्ताः शान्ततमाः शुभाः शुभतमाः पूताः पूततमाः पुण्याः पुण्यतमा मेथ्या मेत्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ओम एते शतं वरुणये सहस्रं यज्ञिकाः पाशा वितताः पुरुत्राम् तेभ्यो न इन्द्रस्य वितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्त्याम् ओम वरुणमावाहगामीं प्रचेतसमावाहगामीं रक्ताम्बरमावाहगामीं यादस्पतिमावाहगामीं धारागां वागिमावाहगामीं कूर्चे सरस्वतीमावाहगामीं पुष्पे फुल्लमावाहगामीं अक्षते काश्यपमावाहगामीं तण्डुले रविमावाहगामीं आवाहितदेवताभ्यो नमः वरुणाग्रमः पुष्पेन आसनं प्रकल्पयामि वरुणाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पे पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु ओमाग्नेयोगस्मात् यजामहे त्वा विश्वेषु त्वं महितोऽनुशम्भो वैराजन्ते सुहृतन्निधत्तां प्रेषामधीशो विबुधानावनादिः यामेशस्तान् धनितान् दधातु पद्माकारमण्डले ओं विश्वक्सेनमावाहगामि शान्तमावाहगामि हरमावाहगामि अमितमावाहगामि नित्यानपागिनमावाहगामि तत्पत्नीं सूत्रवतीमावाहगामि वामे जगामावाहगामि सूत्रवती जगासमेत श्री विश्वक्सेनाग्रमः पुष्पेन आसनं परिकल्पयामि विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पे पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधावभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतगतो व्रतानि वस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विवन्यवो जाकृवाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं त्रिविनोदा त्रिविनसस्तुरस्य त्रिविनोदा सुनरस्य प्रियं सुते त्रिविनोदा वीरवतीमिषन्नो त्रिविनोदा रासते दीर्घमायुः भद्रं कर्णे विशृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवाकं सस्तनोभिर्विगशेम देवहितं यदायुः श्रुतमिन्न शरदो अन्तिदेवागत्रा नश्चक्राचरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता कुर्गन्तोः अदितिर्ज्योतिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरुवीतोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पुष्केत् तावति कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः भूर्भुवस्वरं श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्य जनकर्मणि पुण्याहं भवन्तो अब्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्य जनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अब्रुवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अब्रुवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अब्रुवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्महत्कैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेगन्नोऽस्तु अनुराधान् हविषावर्धगन्तः श्रुतञ्जैवेम शरदस्य वीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्य जनकर्मणि पुण्याहं रुद्धिं भवन्तो अब्रुवन्तु कर्मरुध्यतां रुद्धिं भवन्तो अब्रुवन्तु कर्मरुध्यतां रुद्धिं भवन्तो अब्रुवन्तु कर्मरुध्यतां रुद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः पापोहिष्ठामयो भवस्थान ऊर्जे दधातनां
महेरणागचक्षुषे यो वश्यवतमोरसस्तस्य भाजगते हनः उषधीर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षगा गजन्वथाम् आपो जनगथाचनः दिविश्रगस्वान्तरिक्षे गतस्व पृथिव्यां सम्भव ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसागत्वां पवमानस्सुवर्चनः पवित्रेण विचरुषनिः यप्पोतास पुनातुमां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिगां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतुगं वृणों यत्ते पवित्रमर्चिषीम् अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन चाम् इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्कै भक्तिस्तनुवो वीतपृष्ठाः तगामदन्तः सथमात्येषु वयग्स्यामपतयोर ईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेने श्रोमगो भूः द्यावा पृथिवी पगसापगोभिः ऋतावरी यज्ञगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः सम्भृतकं रसो सर्वगं सपूतमश्नाति स्वधितं मातरिष्वनां पावमानीर्योऽध्येति ऋषभिः सम्भृतकं रसो तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वश्चगनीः सुदुःखाहि घृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शुतोत्यामकं हिरण्मकं तेन ब्रह्मविदोऽवगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्का यमो राजा प्रवृणाभिपुनातु मां जातवेदामोच्चगन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञागां गातुं यज्ञपदगें देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु त्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशि देवार्पितो मातृगन्तां दक्षिणागां दिशि मासा पितरो मातृगन्तां प्रतीच्यां दिशि गृहा प्रसवो मातृगन्ताम् उदीच्यां दिशिकाप औषधयो वनस्पतयो मातृगन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मातृगन्तामधोधराधरैर्नागेभ्यो मातृगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्कजन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रागिरयश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाग च। మాయావీ పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమజా సహమోదతే అన్నట్లుగా నిజ వైకుంఠాన్ని వీడి నిజానికి వైకుంఠంలో పరమాత్మకు ఏమీ తక్కువై కాదు. ఆ వైకుంఠంలో ఎలా ఉంటుంది అంటే కూర్మాదిం దివ్యలోకం తదనుమణిమయం మంటపం తత్ర శేషం తస్మిన్ ధర్మాధిపీఠం తదుపరి కమలం చామరగ్రాహిణీశ్చ విశ్వం దేవైర్విభూషాయుధగణమురగై పాదుకే వైనతేయం శేనేశం ద్వారపాలాన్ కుముదముఖగణాన్ విష్ణుభక్తాన్ ప్రపద్యే అన్నట్లుగా ఆ వైకుంఠం ఎలా ఉంటుంది అంటే తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరజః నిత్యము నిత్యసూరులు అనేటువంటి విశ్వక్సేనుడు గరుత్మంతుడు ఆదిశేషుడు ద్వారపాలకులు జేవిజేయులు వీరందరితో కూడా ఎంతో వైభవోపేతంగా ఉంటుందట ఆ యొక్క వైకుంఠ నగరం. మరి ఆ వైకుంఠాన్ని వదిలి ఎందుకు వచ్చాడు భూలోకానికి అని అంటే గనక
భక్తజనులందరినీ కూడా రక్షించడానికి ఈ శేషాచల పర్వతాన్నే వైకుంఠంగా మరలా మార్చి అక్కడ ఎంత వైభవోపేతంగా అయితే స్వామివారు కొలువు తీరి ఉంటారో అంతే వైభవోపేతంగా తిరుమల క్షేత్రంలో కొలువు తీరి ఉండి అర్చామూర్తిగా నిత్య నైమిత్తికోత్సవాలతో వైభవోపేతంగా అలరారుతూ ఉన్నటువంటి తిరుమల క్షేత్రం నుండి ఈనాడు స్వామివారు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకోవడానికై అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు స్వామివారు. అదుగో ఆ దివ్యమంగళ విరాట్ రూపాన్ని మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాము శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా విశ్వక్సేనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి విష్ణుసేనకి అంతా అధిపతి అయినటువంటి ఆ విశ్వక్సేనుల వారిని ప్రార్థించి కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అన్నట్లుగా ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవనదులన్నింటినీ కూడా ఆ జలములలోకి ఆవాహన చేసి మంత్రముల చేత ఆ జలాన్ని అభిమంత్రించి ఆ ఉపయోగపడేటువంటి ద్రవ్యాలన్నింటి మీద, అలాగే ఆచార్య స్వామి వారి శిరస్సు మీద, అలాగే అక్కడ స్థానాన్ని అంతా కూడా ప్రోక్షణ చేయడం ద్వారా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించడానికి దేహశుద్ధి, స్థానశుద్ధి, పాత్రశుద్ధి, ఆత్మశుద్ధి అని విశేషమైనటువంటి ప్రక్రియలు ఆగమశాస్త్రంలో చెబుతారు. ఈ శుద్ధులన్నీ కూడా నిర్వర్తిస్తే కానీ పరమాత్మకు మనం కైంకర్యం చేయడానికి మనకు అర్హత రాదు అని చెప్పి ఆగమశాస్త్రంలో చెబుతారు. ఆ విధంగా ఈ శుద్ధి కార్యక్రమంగా న్యూన అతిరిక్త దోష నివృత్తి ద్వారా కర్మసాఫల్యార్థం అని చెప్పి ఈ కార్యక్రమంలో ఎక్కువ తక్కువలు ఏమైనా జరగబోతూ ఉంటే కనుక అవన్నీ కూడా సంపూర్ణమై ఈ కార్యక్రమం సఫలీకృతం అవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యంతో పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని సకల దేవతా సమాహ్వానార్థమై ఆ నవధాన్యాలను పాలికలలో సమర్పించేటువంటి కార్యక్రమంగా అంకురార్పణాన్ని నిర్వర్తించినటువంటి ఆచార్య స్వామి వారు భక్తి శ్రద్ధలతో శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్తంగా స్వామివారికి విశేష కైంకర్యాలను నిర్వర్తించడానికై ఉద్యుక్తులవుతూ ఉన్నారు. భక్త మహాశైలారా, మనమంతా కూడా నమస్కరిస్తూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని రక్షాసూత్రధారణార్థం రక్షాబంధన పూజాంచ కరిష్యే. ఓం శుచి వో హవ్యామృత శుచీనాగం శుచిగుంభిరోమ్యద్భరగం శుచిభ్యః మృతేన సత్యమృత శాప ఆగంతుతి జన్మాన శుచయః పావకాః. ఓం షన్నో నిధత్తాం తపసో జిహర్తాం స్వయంబురగ్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి. శేషాయ నమః ఇదమాసనం. శేషాయ నమః పాత్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆత్మనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. శేషాయ నమః గురోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరద భవతు. ఓం స్వస్తి నో విమీతామశ్వినా భగస్వస్తి దేవ్కిదితర నర్వణః. స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా. స్వస్తగే వాగుముపప్రవామహై సోమం. స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం. స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అత్యా స్వస్తగే. వైశ్వానరో వసురగ్ని స్వస్తగే. దేవా అవంతృభవ స్వస్తగే. స్వస్తి నో రుద్రః పాత్వం హసః. స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి. స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ. పునర్దతాఘ్నతా జానతా సంగమే మహీం. స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం. అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహద్యశో నావమివారుహేమాం. అంహోముజమాంగిరసంగగంచ స్వస్త్యాత్రేగం మనసా చతార్క్ష్యం. ప్రగతపానిశ్వరణం ప్రపత్యే. స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు. శుభాగం శోభాం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే అని ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతో
నమస్కారాలను చేసుకుంటూ అదిగో పరమాత్మకు ధరింపజేయబోయేటువంటి రక్షాబంధనాలను ఆచార్యస్వామి వారు మనందరికీ కూడా దర్శింపచేస్తూ ఉన్నారు. వాటికి నమస్కారం చేయడం చేతనే స్వామివారు మనకి రక్షని ప్రసాదిస్తారు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఈ విధంగా స్వామివారికి నిత్యము జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా మనందరి చేత కూడా సంకల్పాన్ని పఠింపచేసినటువంటి ఆచార్యస్వామి వారు పరమాత్మ దగ్గరకు వెళ్ళి భగవానేవ స్వనీయామ్య స్వరూపస్థితి స్వశేషేకరసేన స్వాత్మ స్వదత్తకర్తృభావేన అనేటువంటి పరమాత్మయే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేయిస్తున్నారు అనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికై స్వామివారి దగ్గర అనుజ్ఞ తీసుకున్న వారై ఈ విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన అలాగే సకల దేవతా సమాహ్వానార్థమై అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించడం ద్వారా ఈ లోకంలో ఉండేటువంటి ఈ దేశంలో ఉండేటువంటి సమస్త సస్యాభివృద్ధి అంతా కూడా సుభిక్షంగా జరుగుతుంది అని ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించడం తర్వాత స్వామివారికి ఇప్పుడు రక్షాబంధనాన్ని చేయడానికై ఆచార్య స్వామివారు విశేషారాధనా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు భక్తి శ్రద్ధలతో. యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం అని కులశేఖరాళ్వార్లు చెప్పినట్లుగా మన యొక్క పురాకృత పుణ్య విశేషం చేత మనుజులుగా జన్మించాం. జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పి శంకరాచార్య స్వామి వారు కూడా అంటారు కదా. ఈ మానవ జన్మ చాలా దుర్లభమైనది. ఎందుకు అంటే మనం భోగాలను అనుభవిస్తామనో లేదంటే ఐశ్వర్యాలను అనుభవిస్తామనో మనకి జన్మను ఇవ్వలేదు. మిగతా వాటి ఏ జీవరాశులకి కూడా వాటికి జ్ఞానాన్ని ప్రసాదించలేదు. ఏదో కొంచెం జ్ఞానం ఉంటుంది కానీ మానవులకు ఉన్నంత జ్ఞానం వాటికి ఉండదు. ఈ జ్ఞానాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు అంటే దాన్ని సద్వినియోగం చేసుకుని బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని భగవద్గీతలో చెప్పినట్లుగా జ్ఞానాన్ని ఎందుకు ఇస్తాడు పరమాత్మ అంటే కనుక ఆయన్ని తెలుసుకుని స్వామివారి యొక్క దివ్య సాన్నిధ్యానికి మనం ఎలా చేరుకోవాలి ఆలోచించడానికి ఈ జ్ఞానాన్ని ఇస్తాడే తప్ప మనం భోగాలను అనుభవించడానికో లేదంటే ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనం ఇహలోక సుఖాలన్నీ కూడా సంపాదించుకోవడానికో మనకి జ్ఞానాన్ని ఇవ్వడట దేవదేవుడు. మరి అటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు మనం అంతా కూడా వీక్షిస్తూ ఉన్నాం. అలా గంగాజనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు అని చెప్పి అన్నమాచార్య స్వామివారు చెబుతారు. ఎటువంటి పాదములు అంటే స్వామివారివి ఈ పాదమే కదా ఇలనెల్ల గొలచినది, ఈ పాదమే కదా ఇందిరాహస్తములకిరవైనది అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు వారి యొక్క కీర్తనల్లో చెబుతారు. సాక్షాత్తుగా గంగాదేవి ఉద్భవించినటువంటి స్థానం పరమాత్మ యొక్క పాదాల నుంచి ఉద్భవించింది ఆ యొక్క గంగాదేవి. గంగా అని స్మరిస్తేనే మన యొక్క పాపాలన్నీ కూడా పోతాయట. అటువంటి గంగాజనకుడు స్వామివారు. అలాగే రామావతారంలో రాతిని నాతిగా చేసినటువంటి దివ్యపాదములు, శాపవశాత్తు రాయిగా పడి ఉన్నటువంటి ఆ అహల్యను మరలా శాప విమోచనం కలిగించినటువంటి పాదములు దివ్య పాదములు స్వామివారివి. అటువంటి దివ్య పదపద్మాలను నిత్యం మనం శరణు వేడుతూ ఉండాలి అని చెప్పి ఆగమశాస్త్రంలో ఈ పాద్యం అనేటువంటి ఉపచారాన్ని ఇవ్వడం ద్వారా సాక్షాత్తుగా త్రివిక్రమావతారంలో బ్రహ్మదేవుడు ఆయన యొక్క కమండలంలో ఉన్నటువంటి సమస్త దేవగంగలతో ఆ పాదాలను అభిషేకించి ఆ నీటిని శిరస్సు మీద చల్లుకున్నట్ట బ్రహ్మదేవుడు. మరి అటువంటి అదృష్టం మరలా ఎవరికి కలుగుతుంది అంటే నిత్య నిరంతరము ఎవరైతే గృహంలో భగవదారాధన చేస్తూ అంతే భక్తితో ఆనాడు బ్రహ్మదేవుడు ప్రక్షాళన చేసినటువంటి ఆనాడు బ్రహ్మదేవుడు అభిషేకించినటువంటి పాదములను మనం ఈనాడు మన యొక్క పురాకృత పుణ్య విశేషం చేత స్వామివారు మనల్ని అనుగ్రహించడం చేత మనం కూడా రోజు స్వామివారి యొక్క పాద ప్రక్షాళనాన్ని నిర్వర్తించి ఆ శిరస్సుపై ఆ నీటిని చల్లుకుంటున్నాము అనేటువంటి భావనతో నిత్యం ఎవరైతే ఉంటారో వారికి ఆ పాదసేవా భాగ్యం కలుగుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు పురాణాల్లో తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా
అమ్మవార్లకు ఇప్పుడు విశేష ఉపచారాలని సమర్పిస్తూ ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అని వేదాంత దేశికుల వారు దయాశతకంలో చెబుతారు. స్వామివారి యొక్క దయ గురించి ఒక శతకాన్నే ఆయన రచించారు. ఏమిటి స్వామివారి యొక్క దయ అంటే అదుగో కనిపిస్తూ ఉన్నటువంటి ఇరుదేవేరులు కూడా. స్వామివారు జగద్రక్షణ దీక్షాదక్షుడు కదా, ఆయనకి ఎప్పుడూ ఒకటే దీక్ష, అనవరతము ఆర్తరక్షణ దీక్షాదక్షుడు ఆయన. ఆర్తులు ఎవరైతే ఉంటారో, ఆర్తులు అంటే కనుక ఒక ద్రౌపదీదేవి, ఒక గజేంద్రుడు, వీరే కాదు, మనమంతా కూడా ఆర్తులమే. ఈ యొక్క సంసార సాగరంలో మునిగిపోతూ మనం బయటికి రాలేక తహతహలాడుతూ ఉన్నటువంటి వారం మనమంతా కూడా. మరి మనల్నందరినీ ఉద్ధరింపచేసేది ఎవరు అంటే కనుక స్వామివారే మనల్నందరినీ కూడా ఉద్ధరించాలి. ఆ జగద్రక్షణలో నిత్యం మునిగిపోయి ఉన్నటువంటి స్వామివారికి మనల్ని పట్టించుకోవడం ఏమైనా కొంచెం పక్కకి వెళితే కనుక అమ్మవారు తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం అని చెప్పి వర్ణిస్తారు కదా. వక్షస్థలంలో నిత్యము కూడా కొలువు తీరి ఉండి మనవాణ్ణి కూడా, ఈ పిల్లవాడు కూడా మనవాడే, వాణ్ణి కూడా పట్టించుకోండి అని నిత్యము చెబుతూ ఉంటుందట ఆ దయాస్వరూపురాలైనటువంటి ఆ మహాతల్లి. అటువంటి అమ్మవార్లకు కూడా ఈ యొక్క రక్షాకంకణ ధారణాన్ని నిర్వర్తింపజేస్తూ ఉన్నారు. అన్నమాచార్య స్వామి వారు చెబుతారు, ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష అని చెప్పి పంచభూతాల రూపంలో స్వామివారు ఉండి మనల్ని ఎల్లప్పుడూ కూడా ఎలా రక్షిస్తున్నారు అని అంటే కనుక భూమిదేవిపతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష. మనమంతా కూడా భూలోకంలో నివసించే వాళ్ళం. మరి ఈ భూమి రూపంగా ఎలా రక్షకుడు అంటే సాక్షాత్తుగా భూదేవికి పతి అయినటువంటి ఆ స్వామివారు హిరణ్యాక్షుడు భూదేవిని అపహరించుకుని వెళితే వరాహ రూపాన్ని ధరించి ఆ భూమిని ఉద్ధరించినటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామివారు మనల్ని అందరినీ కూడా రక్షించుగాక అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు చెబుతారు. ఆమెని జలధిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష. మరి జల రూపంలో ఎలా రక్షిస్తున్నాడు అంటే కనుక నిత్యము కూడా జలధి అంటే సముద్రంలో శయనించి ఉండేవాడు కదా. నారా ఆపస్సముద్దిష్టో ఆపోవై నరసూనవహ అని చెప్పి అంటారు కదా. అలాగ నీటిలో శయనించి ఉండేటువంటి ఆ స్వామివారు మనల్ని జల రూపంలో రక్షిస్తారు అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు వారి యొక్క కీర్తనలో చెబుతారు. అటువంటి స్వామివారిని మనం ప్రార్థిస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ఔపాసనాగ్నికుండే ఆఖార కర్మ కరిష్యేం ఏతోన్వింద్రమిత్యజ్ఞాలకం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాం మగిదేవాత్ర వినమాగతంతాం మయ్యాశీరస్తు మగిదేవహోతిః దేవ్యా హోతారావరిషంత పూర్వేరిష్టాస్యావతనువాసు వీరాః మహ్కింగిజంతవ మగాని హవ్యాకోదిః సత్యా మనసో మే అస్తు येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामे उद्धन्यमानमस्यामेध्यमपपाप्मानयजमानस्य हन्तु शिवानः सन्तु प्रतिदश्चदस्रश्चन्नो माता पृथिवीतोकसातां जातवेदो भवनस्य रेत इह सिञ्चतमसो गच्छ निष्कदे अग्निमश्पत्थादिति हव्यवाहकं शमीगर्भाच्चन गञ्जोमयो पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् आगप्रजागं मृगिमस्मासुधे कितस्रोदेति हिनोदुरोणे अग्न आगाहि भीतके कृणानो हव्यदातके कर्मणेवां देवेभ्यः शकेगम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितः प्रसुवाम् तत्सवितुर्वरेणिगं भर्गो देवस्य देवहि दिगो गो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विषेमतः सुरजो वेन आवह स बुद्धिका उपमा अस्क विष्ठा सुतश्च गो नमजतश्च विवह ओं ब्रह्माणमावाहगामीं प्रजापतिमावाहगामीं पितामहमावाहगामीं हिरण्यगर्भमावाहगामीं ब्रह्मणे नमः इदमासनं सोमोधेनुकं सोमो अनवन्तमाशुकं सोमो वीरङ्कर्मण्यं दधातु साधन्यं विदज्जुकं सभेगं विदुश्रवणय्यो ददास तस्मै ओं सोममावाहगामीं यज्ञाङ्गमावाहगामीं इन्दुमावाहगामीं चन्द्रमावाहगामीं सोमाग्नमः इदमासनं ब्रह्मणे नमः सोमाग्नमः सर्वोपचारान् समर्पयामि
ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकस्तत्रयमयि यज्ञे यजमानं च देहि ओम प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वाम् पोषागत्वाम् उभाभ्यां देवसवितः प्रहरेम वीतगे पोषाते ग्रन्थिं विष्कतुम् आदित्यव्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वास्तृणामीं स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपासीं दक्षिणतो विष्णोस्तुपासीम् उत्तरतपदे विष्णोस्तुपासीं पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपासीं श्रुतासि कृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवहम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रतिपात्रिकोः ब्रह्माणमवाहयामि सोममवाहयामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रगयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकस्तत्रयमयि यज्ञे यजमानं च देहि ओं प्रणयां संविशन्तां दैवीर्विषपात्राणि देवगच्छागे दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेनाम् ओं प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि वसूनावाहयामि मरुत आवाहयामि रुद्रानावाहयामि अपौपस्पृश्याम् ओं श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोममावाहयामि औपासनेज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यपात्रें प्रजापतिगे दुष्टनिर्वपामि इन्द्राय दुष्टनिर्वपामि वसुभ्यो दुष्टनिर्वपामि रुद्रेभ्यो दुष्टनिर्वपामि अपौपस्पृश्याम् ओं श्रीविष्णवे दुष्टनिर्वपामि बृहस्पतिगे दुष्टनिर्वपामि सर्वदेवेभ्यो दुष्टनिर्वपामि आज्यं तृप्यधिष्ठगामि चरं तृप्यधिष्ठगामि अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीम् अन्तरितकं रक्ष अन्तरिताराधगः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टाराधगः चित्पदिस्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदिस्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वा सविता पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेणिकं भर्गो देवस्य देवहीं दिगो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्ञां चरुभिः इंद्राय नमः अग्नये नमः गमाय नमः निरुतगे नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजिराप्रभवे नमः वैश्वानराय नमः निर्गादसे नमः पंक्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः दितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुभाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेध्यस्ववर्धस्वतेत्थवर्धयतास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नात्येन समेधग स्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतगे स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपौपस्पृश्याम् ओं श्रीविष्णवे स्वाहा बृहस्पतगे स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्यः स्वाहा अश्वेभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेज्ञाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्ग्याम् ओं भू स्वाहा ओं भुव स्वाहा भोगं सुव स्वाहा ओं भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः श्री श्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृता आघारान्ते सर्वदोष प्रागश्चित्तार्थम् अतो देवाद वैष्णवाहुतिर्होष्के अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुभाम् ओं अतो देवा अवन्तनागतो विष्णुरविचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुरविचक्रमे त्रेधानि दधे पदम्
समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि भस्पशे इन्द्रस्य गुज्जः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि वचक्षुरादितज्ञ स्वाहा तद्विप्रासो विपन्यवोजाकृभागं स्वस्तमिन्धते विष्णोर्यत्परमं पदज्ञ स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुव स्वाहा ओं भूर्भुवः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మణిమధ్యమాం अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अथ भगवतो महापुरुषस्यां श्रीमदादिनारायणस्याम् अचिन्त्यापरिमितशक्त्या प्रियमानस्य महाजलौघस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानामेकतमे पृथिव्यप्तेजो वागव्याकाशहङ्कारमहदव्यक्ताख्यसप्तावरणीरावृते
अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानामूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामधो भागे महानालागमानस्य फणिराजस्य शेषस्य सहस्रफनामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्तन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नि यमनिरुतिवर्णवायु कुबेर ईशानाख्याष्टलोकपालक परिपालिते लोका लोकाचलवलयिते लवनेक्षुसुरासर्पिर्दधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बोप्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलिपुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलय सख्य सुक्ति मदृक्षवत्विन्ध्य पारिगात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरिलावृत भद्राश्वकेतुमाल हिरण्यकरमनक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले मम अनेकजन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मद्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्याम शान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादीं शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्य लोकेषु सालोक्य सामीप्य सारूप्य सागुच्यमिति चतुर्विध मोक्ष फलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायण प्रीत्यर्थम् श्री विखनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादितां कन्यादान कल्पोक्त सकल फलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य सुदर्शन पांचजन्य कौमोदकी नंदक शार्ंगादि पंचायुधरस्य कोटि सूर्य प्रकाशस्य श्रीमतो वैकुंठनायकस्य श्रीमद् वैखानस भगवच्छास्त्र प्रकारेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रिगारषेग प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्धमानस्य परतत्व विभव व्यूह अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणोन्नत्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रिगारषेग प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रिगारषेग प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादार विंदस्य अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रिगारषेग प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूरां दिव्याभरण भूषितायां दिव्य कौस्तुभालंकृतायां दिव्य पीतांबरधरायां दिव्य माल्योभिशोभितायां
ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్య యౌవనాం స్వభావలావణ్య తేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినోం అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయాం ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్నుబాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రిగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవేం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్గుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగేషయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాక సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థ సిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు స్వామివారికి జరుగుతూ ఉన్నటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని ఇప్పటి వరకు కూడా ఆచార్యస్వామి వారు శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్తంగా మహాసంకల్ప పఠనాన్ని చేశారు. సాధారణంగా మనం రోజు చెప్పుకునేటువంటి సంకల్పంలో తిథివార నక్షత్రములు మాత్రమే మనం చెప్పుకుంటాము. అలాగే ఈ మహాసంకల్పంలో పెద్ద పెద్ద గొప్ప గొప్ప దానాలు చేసేటప్పుడు ఈ మహాసంకల్పాన్ని పఠిస్తారనమాట. ఈ మహాసంకల్పం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే కనుక సృష్టి ఆరంభం నుంచి ఎలాగ ఈ సృష్టి మొత్తం కూడా పరివర్తనం చెందింది, ఎటువంటి సృష్టిలో మనం ఉన్నాము, ఏ ఖండంలో ఉన్నాము మనము ఇత్యాది విశేషాలన్నింటినీ కూడా చెప్పేటువంటి దివ్య మహాసంకల్ప పఠనాన్ని ఇప్పటి వరకు కూడా నిర్వర్తించినటువంటి ఆచార్యస్వామి వారు బ్రహ్మతృప్త్యై దదామి అని చెప్పి ఈ కన్యాదాన మహోత్సవంలో భాగంగా శ్రీభూదేవులు ఇరువురిని కూడా సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి వరుడుగా భావిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీనివాస ప్రభువుకు ఇచ్చి కన్యాదాన మహోత్సవాన్ని నిర్వర్తించారు. భక్త మహాశైలరా, మనమంతా కూడా ఎంత అదృష్టవంతులము అంటే కనుక ఆనాడు సీతా స్వయంవరంలో పరమాత్మ అయినటువంటి రామచంద్ర ప్రభువు ధనుర్భంగం చేయగా ఆ జనక మహారాజు తన పుత్రిక అయినటువంటి సీతాదేవిని ఇచ్చి వివాహం చేసి ఆయన ఎంతో పుణ్యాన్ని సముపార్జించాడు రామావతారంలో. అలాగే తరువాతగా కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాస ప్రభువు ఈ తిరుమలకి వచ్చినప్పుడు ఆకాశరాజుగా అమ్మవారు పద్మావతీదేవిగా అవతరించగా ఆ పద్మావతీదేవికి తండ్రిగా ఆకాశరాజు ఉండి ఆయన కన్యాదానాన్ని నిర్వర్తించారు ఆనాడు. మరి ఈనాడు మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ మనసా వాచా కర్మణ త్రికరణములతో స్వామివారిని ధ్యానిస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా కన్యాదానాన్ని వీక్షించడం ద్వారా ఆ ఫలాన్ని మనం కూడా అంత గొప్పగా మనం అనుభవిస్తున్నామా అన్నట్లుగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి పూర్వం మన హైందవ సనాతన సంప్రదాయంలో అగ్న్యారాధనము అనేటువంటిది చాలా విశిష్టమైనది, చాలా ముఖ్యమైనది. అందుకే మనం ఏ ఆరాధన నిర్వర్తించినా, ఏ పూజ నిర్వర్తించినా సరే దీపారాధన నిర్వర్తించకుండా మనం ఏ కార్యక్రమం కూడా మొదలు పెట్టము. ఎందుకు అంటే కనుక
అగ్నిశుచిర్వ్రతతమశుచిర్విప్రశుచి కవి అని చెప్పి వేదం చెబుతూ ఉంది. అగ్ని ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశం అంతా కూడా చాలా శుచిర్భూతముగా ఉంటుందట. అందుకే బ్రాహ్మణాదులు నిత్యము కూడా నిత్యాగ్నిహోత్రం అనేటువంటి ప్రక్రియను నిర్వర్తిస్తారు. ఆ విధంగా అగ్నిహోత్ర పరిచర్య అనేటువంటి కార్యక్రమాన్ని ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా అగ్ని సాక్షిగా బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధం చాలా కాలం నిలబడుతుంది అని చెప్పి మన పూర్వీకులంతా కూడా చెబుతారు. అందుకే చాలామంది ఈ యొక్క వివాహ మహోత్సవంలో భాగంగా హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించి అగ్ని సాక్షిగా 7 అడుగులు వేయడం అనేటువంటి సాంప్రదాయాన్ని మన వివాహ సాంప్రదాయంలో మనం వీక్షిస్తూ ఉంటాం. ఆ విధంగా అమూర్త భగవద్యజనంగా చెప్పబడేటువంటి దివ్య హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వర్తించి స్వామివారికి నూతన వరుడుగా ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి శ్రీనివాస ప్రభువుకు నూతన వస్త్రాలను సమర్పించిన తర్వాత మధుపర్క సమర్పణం, తర్వాత కన్యాదాన మహోత్సవాన్ని ఎంతో వైభవోపేతంగా భక్తి శ్రద్ధలతో ఆచార్య స్వామి వారు నిర్వర్తించారు. మనమంతా కూడా వీక్షించాం. కన్యాదాన సంకల్పంలో చెప్పారు, దశపూర్వేషాం దశాపరేషాం అని చెప్పి మనం జన్మ తీసుకున్న తర్వాత మన ముందు 10 తరాల వాళ్ళు, అలాగే మన తర్వాత రాబోయేటువంటి 10 తరాలు మనము కలిపి 21 తరాలు తరించేటువంటి గొప్ప దానము కన్యాదానము. ఎందుకు అంటే కనుక ఈ కన్యాదానంలో సాక్షాత్తుగా మహాలక్ష్మీదేవిని ఆ కన్యగా భావించి వరుణ్ణి శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావించి మన ఇళ్లలో కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. అలాంటిది నిత్య నిరంతరం తిరుమల క్షేత్రంలో జరుగుతూ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా సాక్షాత్తుగా మహాలక్ష్మీ స్వరూపాలైనటువంటి ఆ శ్రీదేవి భూదేవి ఇరువురిని కూడా సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు శ్రీవైకుంఠ విరక్తుడై ఈ యొక్క తిరుమల క్షేత్రానికి వచ్చి స్వామి పుష్కరిణిగా చెప్పబడేటువంటి ఆ పుష్కరిణి తీరంలో అర్చామూర్తిగా కొలువై ఉన్నటువంటి ఆ స్వామి వారికి ఈ అమ్మవార్లు ఇరువుల్ని కూడా ఇచ్చి కన్యాదానం చేయడం అంటే ఎంతటి గొప్ప ఫలాన్ని మనం పొందుతామో ఈ యొక్క కళ్యాణ మహోత్సవ వీక్షణం ద్వారా. అటువంటి గొప్ప కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు అమ్మవార్లు ఇరువురికి కూడా మాంగళ్య ధారణాన్ని నిర్వర్తించడానికి ఆ దివ్య మాంగళ్యాలకు ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. మనం అందరం కూడా సభక్తికంగా వీక్షిద్దాం. ఎందుకు అనంటే గనక అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పి మన పెద్దవాళ్ళంతా కూడా చెబుతారు. సాధారణంగా మనం ప్రతి విషయము కూడా మన తల్లి ఎవరైతే ఉంటారో ఆవిడతో స్వాతంత్ర్యంగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పాపినా మహమేకాగ్రో దయాళూనాన్ త్వమగ్రణీహ అని చెప్పి నిత్యము కూడా పాపాలు చేయడంలో నేను పండిపోయి ఉన్నవాడిని, పాపాలు చేసిన వారిని తరింపజేయడంలో నువ్వు గొప్పవాడివి అని చెప్పి నిత్య నిరంతరం మనం స్వామివారికి శరణాగతి చేస్తూ ఉంటాం కదా. ఆ శరణాగతి అనే దాన్ని ఎవరికి నిర్వర్తించాలి అంటే కనుక లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుడికి నిర్వర్తించాలి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అలా నిర్వర్తిస్తే గనక స్వామివారు మన మీద ఏమైనా కొంచెం కోపం తెచ్చుకున్నా సరే అమ్మవారు కోపం తెచ్చుకోవద్దు, మన బిడ్డవాడు అని చెప్పి ఎంతో మందలించి స్వామివారికి మన యొక్క విషయాలన్నింటినీ కూడా చెబుతుందట. తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీమని నిత్య నిరంతరము కూడా సుప్రభాతంలో చెబుతారు కదా. స్వామివారి యొక్క వక్షస్థలంలో కొలువు తీరి ఉండి మన యొక్క బాగోగులన్నింటినీ కూడా స్వామివారితో చెబుతూ ఉంటుందట ఆ దయాస్వరూపిణి అయినటువంటి అమ్మవారు. అటువంటి అమ్మవార్లను స్వామివారికి ఇచ్చి కన్యాదాన మహోత్సవాన్ని నిర్వర్తించిన తర్వాత సకల లోకాలకు మంగళకరములైనటువంటి ఆ మాంగళ్యాలకు విశేష కైంకర్యాలను నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. మనమంతా కూడా సభక్తికంగా ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ జరగబోయేటువంటి మాంగళ్య ధారణాన్ని వీక్షించడం ద్వారా ఆ విశేష ఆరాధనను నిర్వర్తించినటువంటి ఆ మాంగళ్యాలను మనందరికీ కూడా దర్శింపచేస్తున్నారు ఆచార్య స్వామి. నమస్కరిద్దాం. గోవింద గోవింద.
ఓం ప్రజాపతి సోమకుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమకుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. లక్ష్మీ నారాయణ యోగము ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు చక్రాయుధుడవిద్దరికీ తగును. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ ప్రధాన హోమం హోష్కేం అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసువాం. ఓం అగ్నిరేతు ప్రథమో దేవతానాకుం సోऽస్య ప్రజాం చ్యుతమర్చుపాశాత్ తదయకం రాజా వరుణో న మన్యతా యథేజగ్గ స్త్రీ పౌత్రమఖన్నరోధాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్య ప్రజాం చ్యుతమర్చుపాశాత్ తదయకం రాజా వరుణో న మన్యతా యథేజగ్గ స్త్రీ పౌత్రమఖన్నరోధాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్య ప్రజామస్కేన గదు దీర్ఘమాయుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రబుధ్యతాం. నియగ్గ స్వాహా చిత్తం చ స్వాహా చిత్తశ్చ స్వాహా ఆకోతం చ స్వాహా ఆకోదశ్చ స్వాహా విక్రాంతం చ స్వాహా విక్రాంతం చ స్వాహా మనశ్చ స్వాహా శక్వరీశ్చ స్వాహా దర్శశ్చ స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతరం చ స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా భోగం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా. అతిథేన్వమగ్గస్థాః అనుమదేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః
देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्येम् अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् इमान् लाजानामित्यभिकार्याम् ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननाम् तदग्निरनुमन्यताम् यं नार्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् नातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननाम् तदग्निरनुमन्यताम् यं नार्युपप्रोतेक्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननाम् तदग्निरनुमन्यताम् यं नार्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्सुवस्वाहा अतितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादवैष्णवाहुतेर्होष्केम् अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् ॐ अतो देवा अवन्तु नागतो विष्णुरविचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहाम् इदं विष्णुरविचक्रमे त्रेधा निदधे पदम् समूढमस्य पाकं सुरे स्वाहाम् त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहाम् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पशेम् इन्द्रस्य युज्यः सखा स्वाहाम् तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवे वचक्षुराददग् स्वाहाम् तद्विप्रासो विपन्यमोजा कृवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहाम् ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्सुवस्वाहा अतितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्कुन्यार्थम् उपरिष्टादन्तहोमं होष्केम् अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् ॐ यदस्क कर्मणोऽत्यरेरितं यत्वान्योनमिहाकरम् अग्निष्ठत्विष्टकृत् विद्वान् सर्वग्रस्विष्टकं सुहृदं करोतु स्वाहा अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनिष्टेभ्यः स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधो अस्येति क्षेमहि स्वाहा ॐ येधो अस्येति क्षेमहि स्वाहा समिदसि तेजो मगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वा सप्त ऋषयः सप्तधाम प्रगानीं सप्तहोत्रा सप्तधात्वा गतन्ति सप्तगो नीराप्रणस्वाम् घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा त्योर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा त्योर्जीर्णग् स्वाहा पृथिवी जीर्णग् स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ
ओमृतधानवित्वाननष्टभृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्रागजुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदिस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्मात्यास्तृप्यन्ताम् अदितेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसविदप्रासावीः आवाहि देवताभ्योर्मः यथा स्मृतास्थानं प्रवेशगामीम् अक्षतमक्षत्यै जहोमीम् अक्षतमसि मामे श्रेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्ताम् पश्चिमतः परिधिवपनगाम् पश्चिमतः परिधिवपनगाम् दक्षिणतः परिधिवपनगाम् उत्तरतः परिधिवपनगाम् पश्चिमतो विष्णोः सदनमसीम् दक्षिणतो विष्णोः सदनमसीम् उत्तरतो विष्णोः सदनमसीम् प्राच्यां विष्णोः सदनमसीम् सर्वानन्यान् परिसमोक्याम् कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अप उपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतीम् आप्यागन्तामाप ओषधयो मरुतां पृषदगस्तदिवं गच्छततो न वृष्टिमेरगस्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जमदग्नेः कश्यपस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घायुत्वाया बलाया शताया शतं च वर्तसे त्रिगाकुशं आपोहिष्ठामगोभवस्तान ऊर्जे दधातनां महेर्णागचक्षुषे यो वश्वतमोरसस्तस्य भाजगते हनः उषतीरिवमातरः तस्मा अरङ्गमामभोगः शिक्षगा गजन्मथाम् आपो जनयथाचनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वे भोगा संयत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वे भोगा संयत्ते अग्ने हरस्ते नाहगुं हरस्वे भोगासम् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्धुदन्तुमगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणागेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्यादमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्यादमनं समर्पयामि अग्निपुरुषाय नमः अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि आत्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीभूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु।
ఈ విధంగా ఇప్పటిదాకా కూడా స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఈ కళ్యాణాంతర్గతమైనటువంటి ప్రధాన హోమాలను నిర్వర్తించడానికై సాధారణంగా వధూవరులు ఇరువురు కూడా అగ్నిదేవుణ్ణి ప్రార్థించి వారికి కలగబోయేటువంటి సంతానం అంతా కూడా ఆరోగ్యప్రదముగా ఉండాలి, అలాగే వారు జీవితాంతము ఎటువంటి కలహాలు కూడా లేకుండా అన్యోన్య దాంపత్యంతో ఉండాలి అని ప్రార్థించి చేసేటువంటి ఆ లాజహోమ ప్రధాన కార్యక్రమాలు ఇప్పటివరకు కూడా మనం వీక్షించాము. అయితే స్వామివారికి అమ్మవారికి కలహాలు కలుగుతాయా? మనందరము కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి గాను స్వామివారే యజమానిగా ఈ యొక్క హోమాన్ని నిర్వర్తింపచేసినటువంటి తరువాత ఇప్పుడు వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆచార్య స్వామివారు. వారణము అంటే ఏనుగు అని, ఆయిరం అంటే 1000 అని. గోదాదేవి ధనుర్మాసములో తిరుప్పావై అనేటువంటి ప్రబంధాన్ని రచించి శ్రీవ్రతము అనేటువంటి దివ్య వ్రతాన్ని నిర్వర్తించడం ద్వారా రంగనాథుడు 1000 ఏనుగులతో వచ్చి ఆ ఆండాళ్ అమ్మవారిని వివాహం చేసుకున్నారు అని మనకు తెలుస్తూ ఉన్నది. ఆ విధంగా నిత్య నిరంతరము తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ వారణమాయిరం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆ సందర్భాన్ని మరలా గుర్తు చేసుకుంటూ ఆ వారణమాయిర కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు పుష్పమాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. దంపతుల ఇరువురి మధ్య ఉండేటువంటి సత్సంబంధాన్ని పెంచేటువంటి కార్యక్రమంగా ఈ మాలా పరివర్తనం ముందుగా స్వామివారి గళసీమలో ఉన్నటువంటి ఆ వనమాలను తీసుకువచ్చి శ్రీదేవి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించారు ఆచార్య స్వామివారు. మరలా శ్రీదేవి అమ్మవారు అంతే వైభవోపేతంగా అంతే వినయపూర్వకంగా స్వామివారి యొక్క గళసీమలో ఆ యొక్క మాలను అలంకరించింది. మరలా మలయప్ప స్వామివారు భూదేవి అమ్మవారికి అలంకరించడానికి ఆ మాలను ఆచార్య స్వామి ద్వారా అలంకరింప చేస్తూ ఉంటే మరలా భూదేవి కూడా ఎంతో వినయశీలతతో స్వామి ఆనాడు హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు నన్ను అపహరించుకు వెళ్ళినప్పుడు నాకు ఏ విధమైనటువంటి భయము కూడా కలగకుండా నన్ను నీ యొక్క దంష్ట్రలతో పైకి ఉద్ధరించి నన్ను రక్షించావు కదా తండ్రి, ఇదిగో ఈ మాలను స్వీకరించు అని చెప్పి మరలా అంతే వినయంతో ఆ భూదేవి కూడా స్వామివారి యొక్క గళసీమలో ఆ మాలను అలంకరింపజేసిన తర్వాత ఇరుదేవేరులు స్వామివారి చెంతకు చేరి ఇప్పుడు అక్షతారోపణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడానికై స్వామివారు ఇరుదేవేరులు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. కాబట్టి భక్త మహాశయులారా, ఈ యొక్క కళ్యాణోత్సవ వీక్షణం ద్వారా మనకు ఇహలోకంలో ఏవైతే భోగభాగ్యములు సుఖ సంతోషాలు కలగాలో అవన్నీ కూడా ఇహలోకంలో మనకు ఐహిక సుఖాలన్నింటినీ కూడా అందిస్తూ స్వామివారు పరంలో మోక్షపదమైనటువంటి ఆయన సాన్నిధ్యాన్ని మనకు ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం ద్వారా అనుగ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని ఆగమశాస్త్రంలో చెబుతారు. కాబట్టి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో చివరి కార్యక్రమం అయినటువంటి అక్షతారోపణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. మనం అంతా కూడా నమస్కరిద్దాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెండ్లి
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి No.